పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 23:20. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. జాగ్రత్తగా ఈ యొక్క వాక్యమును మనము విందాం. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఐ హావ్ డిసైడెడ్ టు బ్లెస్ యూ. దేర్ ఈజ్ నో వన్ కెన్ చేంజ్ ఇట్ దట్ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని దీవించాలని ఆశపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దానిని ఏ వ్యక్తి కానీ ఎవరు కూడా దానిని మార్చలేరు అని ఇక్కడ ఈ వాక్యం చదువుతున్నాం. ఈ మాటలు ఎవరితో అన్నారో ఒక్కసారి గనక మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ బాలాక్ అనేటువంటి రాజు బిలాం అనేటువంటి ప్రవక్తను తీసుకువచ్చి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి కనాను వైపు వెళుతూ ఉంటే, నాయనా ఈ చీమల దండంతా వీరంతా మా రాజ్యము గుండా వెళితే మాకు ఇక ఆహారం ఉంటుందా? మా వాళ్ళకి సరైనటువంటి ఏ విధమైనటువంటి అవసరతలు తీరతాయా? వీరిని నువ్వు ఏదైనా ప్రార్థిస్తే, నీ నోటితో ఏది పలికితే అది జరుగుతుంది కదా, వీరిని శపించు అని చెప్పి ధనమును ఆశ చూపించి చక్కగా తీసుకొచ్చాడు. అయితే అక్కడ తీసుకొచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, ఆయన నోటితో శపించాలనుకున్నాడు కానీ దేవుడు ఆ బిలాము ప్రవక్త నోటిలో దీవెన వచనాలు మాత్రమే పెట్టాడు. ఏమయ్యా, నేను శపించాలని నేను అనుకుంటుంటే నువ్వేంటయ్యా దీవించాలని ప్రార్థన చేస్తున్నావు అని బాలా అనేటువంటి రాజు బిలాము ప్రవక్తతో అన్నప్పుడు బిలాం అంటాడు, అయ్యా నాకు దీవించమని నాకు సెలవాయను గనక నేను దీవించను, దానిని ఎవరు కూడా మార్చలేరు అనే మాటను అక్కడ ఆయన తెలిపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము, నమ్ముకున్నటువంటి అనేక మంది కూడా ఇహలోక భౌతిక సంబంధమైన దీవెన ఆశీర్వాదాల కొరకు మనమందరము కూడా ఎదురు చూస్తాం. నేను ఎప్పుడు దీవించబడతాను, నేను ఎప్పుడు ఆశీర్వదించబడతాను, నా కుటుంబం ఎప్పుడు దీవించబడుతుంది, నా కుటుంబం ఎప్పుడు ఆశీర్వదించబడుతుందని ప్రతి ఒక్కరము కూడా ఈ భౌతిక సంబంధమైన దీవెన ఆశీర్వాదాల కొరకు ప్రతి ఒక్కరము కూడా ఎదురు చూస్తూ ఉంటాం. నిజమే, ప్రతి ఒక్కరముకు కూడా దేవుడు తప్పకుండా అనుగ్రహించే దేవుడు. ఆయన తన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కానప్పటికీ ఆయన తన యొద్దకు వచ్చిన వారిని తప్ప ఇంకెవరిని దీవిస్తాడు. కాబట్టి మనల్ని తప్పకుండా ఆయన ఇహలోకపరముగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో దీవిస్తాడు. అయితే అసలు నిజమైనటువంటి దీవెన అంటే ఏంటి, నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే ఏంటి అని ఒక్కసారి గనక పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుడిని గనక, అయ్యా నీ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి, నీ దృష్టిలో దీవెన అంటే ఏంటి అని మనం ఒకసారి దావీదు భక్తుడిని గనక అడిగితే, దావీదు భక్తుడు దేవునికి ఎలాగున ప్రార్థన చేశాడు. ఒకసారి ఆ ప్రార్థన ఏంటో ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథములో 2వ సమూయేలు పుస్తకము 7వ అధ్యాయము 29వ వాక్యమును మనం ఒకసారి చూద్దాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. చాలా ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడా, అయ్యా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఇప్పుడు దావీదు దేవుని ఏమడగాలి, నాయన నా కుటుంబానికి 4 తరాలు తిన్న తరగని ఆస్తిని, బంగారమును, వజ్ర వైడూర్యమును మాకు అనుగ్రహించు అని అడగాలి. అయ్యా లెక్కలేనంత విస్తారమైనటువంటి మణిమాణిక్యాలు మాకు అనుగ్రహించు అని ఆయన అడగాలి. కానీ దావీదు దేవుని అడుగుతున్న ఒక గొప్ప విషయం ఏంటయ్యానంటే, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్య
నిత్యము ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఏం ఆశీర్వదించాలంట? ఇప్పుడు చెప్పాలి. ఏం ఆశీర్వదించమని అడిగాడు? ఆయన దృష్టిలో ఆశీర్వాదము ఏంటి అని అంటే, నా కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఎల్లప్పుడూ ఉండటమే, అదే ఆశీర్వాదం నాకు. దావీదు, నీ దృష్టిలో ఆశీర్వాదం ఏంటి అని అంటే, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, అయ్యా మేమందరము కూడా దేవుని సన్నిధిలో గడపటమే, అది ఎల్లప్పుడూ కూడా ఉండాలి. తరతరాలు నేను ఉన్నా లేకపోయినా నా పిల్లలు దానిని కొనసాగించినట్లుగా ఉండాలి. అదే నా దృష్టిలో ఆశీర్వాదం అంటున్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలాము ప్రవక్త ఏమని ప్రవచించాడు? దేవుడు నాకు దీవించమని సెలవయ్యాను గనక నేను దీవించాను. నిజమే. ఇహలోక సంబంధమైనటువంటి దీవెన, పర సంబంధమైన దీవెన కారణం ఏంటో తెలుసా? మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండటమే దీవెనకు, ఆశీర్వాదానికి కారణం. మనము ఆశీర్వాదం కోసం వెంపర్లాడకుండా బయటకు వెళ్ళి దేనికోసము అక్కడికి ప్రార్థన, ఇక్కడ ప్రార్థన అని మనం ఏమిది కాకుండా ఉన్న ప్రార్థనలో చక్కగా పాల్గొని దేవుని సన్నిధిలో గడపటమే నిజమైన ఆశీర్వాదం. దావీదు అంటున్నాడు, నా కుటుంబం నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలయ్యా. నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆశపడుతున్నాం? ప్రతి ఒక్కరము కూడా నా కుటుంబం దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలని అంటే మొదట మనము దేవుని సన్నిధిలో ఉండే వారముగా ఉండాలి. కుటుంబం అంటే ఎవరు? భర్త, భార్య, పిల్లలు. ఇప్పుడు ఈ 3 కేటగిరీ కూడా ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలంట. ఇప్పుడు ఈ ముగ్గురుని గురించి ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ఎవరు దేవుని సన్నిధిలో ఉన్నారో, ఎవరు దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడ్డారో మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అంటున్నాడు, నా కుటుంబం అంతా ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు గమనించండి, కుటుంబంలో భర్త ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇప్పుడు ఆ భర్తల గురించి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడో ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు ఒకసారి చూద్దాం. అబ్రాము యెహోవా అతనికి ప్రత్యక్షమాయను, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు. ఇప్పుడు గమనించండి, నిందారహితమైనడు, అప్పుడు నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి చెందిస్తాను అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. గమనించండి, ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నిన్నెప్పుడు ఆశీర్వదిస్తాను నేను? నీవు నా సన్నిధిలో నడిస్తే. చెప్పండి ఏమంట? నా సన్నిధిలో నడిస్తే నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. మీకు అర్థమవుతుందా ఇక్కడ కనెక్షను? ఇప్పుడు పురుషులారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పురుషుడు కుటుంబానికి పెద్ద. కారణం ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24లో మనం చదువుకుంటే, పురుషుడు భార్యకి ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడని చెప్తుంది. ఇప్పుడు శిరస్సు అయి ఉన్నటువంటి మనము, ఇప్పుడు కుటుంబాన్ని నడిపించేటువంటి భర్తలు మొట్టమొదటగా వారు దేవుని సన్నిధిలో నడిచేవారుగా ఉండాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. చాలా మంది భర్తలు భార్యను, నువ్వు ప్రార్థనకు పో, నేను తర్వాత వస్తాలే అని చక్కగా ఇళ్ళ దగ్గర ఖాళీగా కూర్చుంటా ఉంటారు. ఎవడు కాలక్షేపంగా దొరుకుతాడా ఆడితో కూర్చుని మాటలు చెప్పుకుందామా, ఇదే పనిగా ఉంటారు. కానీ దేవుని సన్నిధికి మాత్రం రారండి. దేవుడు చెప్తున్నాడు అబ్రహాంతో, నువ్వు నా సన్నిధిలో నడిస్తే నేను నిన్ను దీవిస్తా, నువ్వు నా సన్నిధికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ కుటుంబాన్ని అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ రోజున వచ్చేటువంటిది ఎవరయ్యా? మరి చాలా మంది మన సంఘంలో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి భర్తలు సంఘ పెద్దలు తప్ప మాకు ఏమి కూడా పని లేదు, ఇక మేము రావన్నట్టు ఉంటున్నారు. ఇక ప్రార్థన అంటే సంఘ పెద్దలతో మాకేం సంబంధం లేదన్నట్టు పండగ మాత్రం కనిపిస్తా ఉన్నట్టు ఉన్నారు. కానీ మిగతా సమయంలో మాత్రం రావట్లా. ఎందుకు? మన కుటుంబాలు దీవించబడటలా? నువ్వు మందిరానికి రాకపోవడం చేతే. నువ్వు ముందుండి నడిపించవలసిన వాడివి, నువ్వు కుటుంబాన్ని నువ్వు నడిపించకుండా నువ్వే వెనకడుగు వేస్తే నీ కుటుంబం ఎట్లా ఆశీర్వదించబడుతుంది? ఎట్లా నీ కుటుంబం దీవించబడుతుంది?
నీ కుటుంబానికి నువ్వు ముందుండి నడిపించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది గనక నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటగా భర్తలు దేవుని మందిరానికి వచ్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, అబ్రహాం ఏమంటున్నాడు? అబ్రహాము, నువ్వు నా సన్నిధిలో నడు అంటే నువ్వు నా సన్నిధికి రా, నువ్వు మందిరానికి వస్తూ వెళుతూ ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు రాకుండా కలగకుండా నువ్వు ఇంటి దగ్గరే కూర్చుంటే నేను దీవించబడాలి, నా పరిస్థితులు మార్చబడాలి, దేవుడు నాకు ఎందుకు గొప్ప కార్యం జరగట్లేదు, దేవుడు అందరిని దీవిస్తున్నాడు కానీ నన్ను దీవించట్లేదు, నువ్వు మందిరానికి రాకపోవడం చేతనే. నువ్వు వస్తే కదా దేవుడు నిన్ను దీవించేదో లేదో నీకు తెలిసేది. మందిరంలో ఉన్నటువంటి మేళ్లను అనుభవించడం నీకు చేత అయితే కదా. తోడుకున్నవాడికి తోడుకున్నంత దేవుడు వచ్చినోడికల్లా ఇచ్చే దేవుడై ఉంటే నువ్వు మందిరానికి రాకుండా చాలా మంది పురుషులు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారు. దేవుని సన్నిధిలో అనేక మంది కూడా గమనించండి, ఎంతమంది శివులు ఉన్నారు. మీలో చాలా మంది భక్తులు వారు దేవుని మందికి రాకలేదని అంటే మీ కుటుంబాలు ఆశీర్వదించలేకపోవడానికి కారణం వారు కూడా ఒక కారణం అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మన కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో తెలుసా? గమనించండి, పెళ్ళైనటువంటి పురుషులారా, మీరు మీ కుటుంబంలో మీరు ప్రథములుగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వారు కూడా తమ కుటుంబాన్ని ఎట్లాగో దేవుని సన్నిధికి నడిపించారో నేను ఒక్కరిని ఇద్దరిని నేను చూపిస్తా. చూడండి ఒక్కసారి అపోస్తుల కార్యగ్రంథములు 10వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చాలండి. ఎట్లా ఉన్నాడంట? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడంట. గమనించండి, ఇప్పుడు కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుడు అతడిని బహుగా దీవించను, బహుగా ఆశీర్వదించను. అతడు భయభక్తులు కలిగి ఉన్నాడంట. దేవుని సన్నిధికి వచ్చేవాడుగా ఉన్నాడు, దేవుని ఆరాధించేవాడుగా ఉన్నాడు, దేవుని స్తుతించేవాడుగా ఉన్న విధమును బట్టి దేవుడే అతనిని చూసి అతని లక్ష్య పెట్టి అతని దగ్గరకు దేవదూతలు పంపించాడండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబమును నడిపేటువంటి ఆ బాధ్యతలో కొర్నేలి ముందు స్థానంలో ఉన్నాడు. ముందుండి తన కుటుంబమును దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు, భయభక్తులు నేర్పిస్తున్నాడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మందిరమునికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించాలి అని తన కుటుంబానికి బోధించేవాడుగా ఉంటున్నాడు. చాలా మంది వారు రాకపోగా వారి కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. వారి పిల్లల మందిరానికి వెళ్తున్నారా, వెళ్ళట్లేదా? నువ్వు వస్తే కదా నీ కుటుంబం అంతా కూడా వచ్చింది. మా నాన్న ప్రార్థనకి వెళ్ళి నేను కూడా వెళ్ళాలి, మా నాన్న ప్రార్థనకి వెళ్ళి వస్తాడు, భయం వచ్చింది వాడికి. పిల్లలు భయపడతారమ్మో మా నాన్న ప్రార్థనకు వస్తున్నాడని. కానీ అనేక మంది కూడా ప్రార్థనకు రాకుండా ఉంటున్నారు. గమనించండి, కొర్నేలి తన కుటుంబమును దేవుని సన్నిధికి నడిపించిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆయన తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నడిపించాడు. దేవుని సన్నిధిలో ఆయన ముందుండి చక్కగా వారిని నడిపించి భయభక్తుల్లో పెంచాడంట. అబ్బా, అసలు ఎంత గొప్ప కారణం ఏంటంటే అతని దగ్గరికి దేవదూతలు రావటం అంటే అది సామాన్యమైన విషయమా? గమనించండి, దేవుడే అతను చూశాడు, బహుగా దీవించాడు, తన కుటుంబాన్ని రక్షించాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ పురుషులారా, మీరు మీ కుటుంబాన్ని ముందుండి నడిపేవారుగా ఉంటే దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, అక్కడ అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తే పౌలు శీలలు వారు అక్కడ చూసినట్లయితే చూడండి, అపోస్తుల కార్య గ్రంథములో 16వ అధ్యాయంలో అక్కడ పౌలు శీలలు వారు చెరసాలలో వేయబడినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే హఠాత్తుగా అక్కడ భూకంపం వచ్చినప్పుడు ఆ చెరసాల నాయకుడు కూడా వీళ్ళందరూ పారిపోతే రోమా ప్రభుత్వాలను చంపేసిద్ది, కఠినమైన శిక్షలు విధించిద్దని చెప్పి ముందుగానే వాడిని హత్య చేసుకోబోతుంటే
వెంటనే పౌలు శీలలు ఆపి, మేము ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉందంటే, మీరు ఎవరయ్యా, ఇంత నిజాయితీతో ఉన్నారు ఏంటి అని అంటే, దేవుని వాక్యమును పౌలు శీలలు ఆ చెరసాల నాయకుడికి బోధించినప్పుడు వెంటనే వాక్యము విన్నాడు, తన కుటుంబం దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇక తన కుటుంబం దగ్గరికి తీసుకువెళ్ళి, అయ్యా నాకు మాత్రమే కాదు రక్షణ మార్గము, నా కుటుంబంలో వారికి కూడా మీరు వినిపించండి, నా కుటుంబంలో వారికి కూడా మీరు తెలియజేయండి, వారు కూడా రక్షించబడాలి, వారు కూడా దీవించబడాలి అని ఆ చెరసాల నాయకుడు తన కుటుంబానికి తీసుకువెళ్తే వారు కూడా చక్కగా విని ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడిందంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ మాట వాక్యం చదవండి ఒక్కసారి, 30వ వాక్యం 29 నుండి చదవండి. రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను బోధించిరి. రాత్రి గడియలో అతడు వారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడంట. గాయాలు గడిగాడు, వెంటనే అతడు తన ఇంటి వారందరూ బాప్తీసం పొందారు. ఆ భర్త ఏం చేశాడో తెలుసా? చెరసాల నాయకుడు మొదట అతను దేవుని నమ్మాడు, దేవుని వాక్యమును విన్నాడు. అయా నాకు మాత్రమే కాదు నా కుటుంబము కూడా మీరు రండి అని ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా తన ఇంటిలో ఉన్న వారికి కూడా రక్షణ మార్గము తెలియజేస్తే వారందరూ కూడా ఆ రాత్రికాల సమయంలోనే దేవుని నమ్ముకుని బాప్తిసం పొందుకున్నారంట. గమనించండి, చాలా మంది ఏళ్ల తరబడి వస్తున్నాం, కానీ ఎంతమంది ఇంకా రక్షించబడని వారము సంఘంలో ఉన్నాం? చాలా మంది మనం అందరము కూడా కానుకలు ఇచ్చే వారముగా ఉన్నాము, కానీ రక్షణ పొందుకున్న వారముగా ఉన్నామా? సంవత్సరాల కొద్దీ మనమందరం కూడా వాయిదాలు వేస్తాము. సంవత్సరాల కొద్దీ నా కార్యం జరిగిస్తే నేను బాప్తీసం తీసుకుంటా, నా అప్పులు తీరితే నేను బాప్తీసం తీసుకుంటా, నేను అనుకున్నది జరిగితే నేను బాప్తీసం తీసుకుంటా, కానీ ఒకే రాత్రిలో వాళ్ళ బాప్తీసం పొందారంట. దేవుని స్తోత్రం చేద్దాం. ఎన్నిసార్లు పెట్టింది వాళ్ళకి వాక్యం? సంవత్సరాల తరబడి చెప్పారు పాస్టర్ గారు? చెప్పలా. ఒకే ఒక్క వర్తమానంతోనే వారి కుటుంబం అంతా కూడా రక్షించబడిందంట. ఒక్క వర్తమానంతో తన కుటుంబాన్ని రక్షించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ భర్త తన వాక్యము విని కుటుంబానికి దేవుని సన్నిధిని తీసుకుని వస్తే ఆ కుటుంబం అంతా కూడా దీవించబడింది, రక్షించబడింది. ఆ కుటుంబము శాపము నుండి విమోచించబడింది. అది గొప్ప దీవెన, ఆశీర్వాదము. అందుకనే గమనించండి, దావీదు అంటున్నాడు, అయ్యా నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండినట్లుగా ఆశీర్వదించు. ఆ కుటుంబములో భర్త మొదట దేవునికి సన్నిధికి వచ్చేవాడుగా ఉండాలి. అబ్రహాముతో ఉన్న నా సన్నిధిలో నువ్వు నడు, నేను నిన్ను దీవిస్తా. ఎప్పుడైతే భర్త ఆ కుటుంబాన్ని నడిపిస్తాడో, దేవుని సన్నిధికి ముందుండి నడిపిస్తాడో, ఆ కుటుంబము దీవించబడే కుటుంబంగా ఉంటుంది. ఒకవేళ ఇంకా మారు మనసు పొందలేదు, దేవుని సన్నిధికి రాలేదనంటే ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను కదిలించునుగాక. ఆమేన్. రెండవదిగా కుటుంబంలో ఎవరుంటారు చెప్పండి? భార్య. గమనించండి, మరి కుటుంబం బాగుపడాలన్నా కుటుంబం పాడవాలన్నా మరి తల్లుల తర్వాతే. అమ్మమ్మ ఏం చేసిందో తెలుసా? చక్కగా తినొద్దన్న పండుని తిని తను తింటమే కాకుండా ఏం చేసిందంట? అయ్యగారికి కూడా పెట్టింది, నువ్వు కూడా తినని చెప్పి. ఆమె గారికి పెట్టేసరికి దేవుడు అడిగాడు, అరే మీరు చక్కగా పని పాడు చేయకుండా తింటున్నారు కదరా, ఉదయాన్నే నిద్రపై లెగుస్తున్నారు, ఆహా కావాల్సినంత కోసుకుని తింటున్నారు, చక్కగా మళ్ళా పడుకుంటున్నావు, గ్లామర్ పెంచు, చక్కగా పుష్టిగా ఉన్నావు, అంత బాగానే ఉన్నావు కదరా, ఇక్కడ నుంచి బయటికి పోండి అని తిరిగేసాడు. ఎక్కడికి? ఏదైనా తోటలో నుంచి బయటకు పోతే అయ్యగారు శ్రమ ఓర్చి కష్టపడి పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ సుఖము, ఆ ఆనందం అంతా పోవటానికి కారణం వేరు చెప్పరే? ఎవరంట? స్త్రీలే. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ స్త్రీలే కుటుంబాన్ని ముందుండి నడిపించేవారుగా ఉండాలి. కుటుంబాన్ని ముందుండి నడిపించేవారుగా ఉండాలి. ఒకప్పుడు ఏ స్త్రీ అయితే ఆమె వలన తప్పు జరిగి కుటుంబం అంతా కూడా శ్రమ పడిందో, మరలా అదే స్త్రీ వలన దేవుని సన్నిధిలో అత్యధికంగా ఆశీర్వదించబడేటట్లుగా స్త్రీ పాత్ర ఉండాలి. కుటుంబంలో సమస్య వచ్చిందా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి.
వేదన బాధనుందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. భయంకరమైనటువంటి వేదన వచ్చింది ఎస్తేరుకి. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి తన సమస్యల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే వారిని హతము చేయాలనుకున్నాడు వాడే ఉరిదీయబడ్డాడు. ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటుందో ఆ సమస్య ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారమ్మగా ఉండాలి. ఏమంటే 40 రోజులు వస్తున్నాయి, రేపు లెంట్, అప్పుడు ఉంటానండి. లెంటకి ఉపవాసానికి సంబంధమే లేదు. ఉపవాసాలు లెంటే. లెంట్ ఒక క్రమము. ఉపవాసం ఆధ్యాత్మికమైనటువంటి పరిపుష్టి. ఆత్మీయతలో బలము కలిగి ఉండాలని అంటే ఉపవాసము తరచుగా చేసేవారమ్మగా ఉండాలి. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఆమె తన జీవితంలో ఉన్న బాధనంతటిని కూడా తొలగించుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఏ కుటుంబంలో అయితే సమస్యలు ఉన్నాయో ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ కూడా ప్రార్థించే తల్లిగా ఉండాలి. ఎలా ఉండాలంట? మొదట ప్రార్థించే తల్లులుగా ఉండాలి. ఏ స్త్రీ అయితే కుటుంబం కొరకు ప్రార్థించే తల్లిగా ఉంటుందో, ఏ స్త్రీ అయితే బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిగా ఉంటుందో ఆ కుటుంబాలు దీవించబడే కుటుంబాలుగా ఉంటాయి. ఆ కుటుంబాలు ఆశీర్వదించబడే కుటుంబాలుగా ఉంటాయి. చిన్న సమస్య వస్తే ఆళ్ళకి వీళ్ళకి పోయి చెప్పుకోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉపవాసం ఉండి కన్నీరు గార్చే అనుభవంలోనికి వెళ్ళాలి మనం. ఓ స్త్రీలారా జాగ్రత్త. దేవుని సన్నిధిలో మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మీరు మొదటగా ప్రార్థించేవారుగా ఉండాలి. జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘ స్థాపకుడు, చార్లెస్ వెస్లీ గొప్ప ఉజ్జీవ ప్రసంగికులు, వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తన తల్లి వారి బిడ్డల ఇద్దరి మీద చేతి నుంచి రోజు కన్నీరు గార్చి ప్రార్థన చేసేదంట. ఆ తల్లి యొక్క ప్రార్థన వలన వారు ఒక దేశాలని వారు కదిలించగలిగిన స్థాయికి దేవుడు వారిని దీవించాడు. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. ఓ ప్రియమైన దేవుని సంగమా, ఓ స్త్రీలారా, మీరు మీ కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కుటుంబంలో సమస్యలు ఎదురైనప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించి సమస్యలు తొలగినంతగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థించగలుగుతామో ఆ ప్రార్థనను బట్టి కూడా దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబంలో జరిగిస్తాడు, దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, బేతనియలో మరియా మార్త ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ కూడా యేసు ప్రభువు వచ్చారు, ఏముండుదామా, ఏం చేద్దామా, హడావిడి పడతా ఉంటే మరియా మాత్రం ఎక్కడికి వచ్చి కూర్చుందంట? యేసయ్య పాదాల దగ్గర కూర్చుని యేసయ్య మాటలు వింటా ఉందంట. మన జీవితంలో స్త్రీలారా, దేవుని యొక్క వాక్యమును పఠించేవారముగా, దేవుని వాక్యమును వినేవారముగా, దేవుని సన్నిధిలో గడిపేవారముగా మనం ఉండినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదమును కలగజేస్తాడు. కారణం ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడిన విషయాలన్నీ మీకు తెలిసినయే గనక మీరు చేయవలసినది ఒకటి, 2 విషయాలు ఏంటంటే మొదటగా మీరు ప్రార్థించాలి మీరు కుటుంబాల కోసం. రెండవదిగా మీరు దేవుని సన్నిధికి క్రమంగా వచ్చేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి క్రమంగా వచ్చేవారుగా ఉండాలి. పాపం ఓ పాస్టర్ గారు నాలాంటి ఆయన ఒక ఆయనకి ఇచ్చి ప్రార్థన చేయమన్నాడంట. ప్రార్థన చేయమంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆది కాండంలో అబ్రహాముతో ఉన్న దేవుడివి, నిర్గమాకాండంలో మోషేతో ఉన్న దేవుడివి, యెహోషువతో ఉన్నవయ్యా అని మొత్తం పేర్లు చదువుకుంటూ వస్తున్నాడంట. ప్రకటన గ్రంథం వరకు ఆయన చదువుకుంటూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ భార్య కన్నీరుగా చేరుతుందంట. పాప మైగారు అనుకున్నాడు, ఎంత గొప్ప ప్రార్థన ఏంటో, అసలు ఎంత గొప్పగా ప్రార్థన చేసుకుంటున్నారేమో ఇంట్లో అనుకున్నారంట. ప్రార్థన అయిపోయినాక అడిగాడంట, అమ్మా అంత బాగా మీ అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఏడుస్తున్నాం ఏంటమ్మా విషయం అని అంటే, అయ్యా ఎప్పుడు చేయడయ్యా, ఇప్పుడే చేశాడయ్యా ప్రార్థన, ఎప్పుడు చేయడయ్యా, ఇప్పుడే చేశాడయ్యా, అందుకే ఏడుతున్నానయ్యా అన్నంట. కాబట్టి కుటుంబంలో ప్రార్థన ఉండేటట్లుగా మనం కూడా చెయ్యాలి. బిడ్డలు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి ఒక 5-10 నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపే వారముగా మన కుటుంబాలు ఉండాలి. అలాంటి వారముగా ఉండినప్పుడు మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. అందుకే అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలని అంటే భర్త దేవుని మందిరమునకు రావాలి, కుటుంబమును దేవుని వాక్యమును వినిపించేటట్లుగా దేవుని సన్నిధిలో ముందుండి నడిపేవాడుగా ఉండాలి. భార్య ప్రార్థించేవారుగా, మందిరంలోకి వచ్చేవారుగా, దేవుని వాక్యం వినేటట్లుగా
స్త్రీలు కూడా ఉండాలి. మరి ఇప్పుడు పిల్లల పరిస్థితి, ఇప్పుడు ఎవరి పరిస్థితి? పిల్లలకు వచ్చాం, మాకు కూడా లేదులే వేసాడు మాకు కూడా పాస్టర్ గారు. గమనించండి, ఇప్పుడు పిల్లల దగ్గరకు వచ్చాం. బైబిల్ గ్రంథంలో ఒక పిల్లలు ఉన్నారు. పిల్లలు అంటే మరీ పిల్లలు కాదు కానీ పెద్దోళ్ళే, వాళ్ళు ఉన్నారు. ఇర్మియా పుస్తకంలో వాళ్ళు ఉంటారు. వారి కుటుంబం పేరు రేకాబీయుల కుటుంబం. చెప్పండి, ఏం కుటుంబం? రేకాబీయుల కుటుంబం. చూడండి, ఇర్మియా పుస్తకము 35వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఇర్మియా పుస్తకము 35వ అధ్యాయము 19వ వాక్యమును మనం చదువు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతియగు యెహోవా నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడూ ఉండకుండా మానడు. ఇప్పుడు ఎవరంట? ఒక పిల్లలు ఉన్నారంట, ఒక పిల్లల తరం. ఈ రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు ఉన్నాడంట. వీళ్ళని నా సన్నిధులు ఎప్పుడు ఉంటారు, వారు దీవించబడతారు అన్నారంట. ఏం చేశారు ఆ కుమారులు, ఏం చేశారు ఆ పిల్లలు అని అంటే, దేవాతి దేవుడు ఇర్మియా ప్రవక్తను వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరిశీలించమని అడిగితే, ఆ కుటుంబంలోని వారికి తీసుకెళ్లి చక్కగా ద్రాక్షారసం ఒక గదిలోనికి పిలిచి వారికి కావలసిన వ్యసనాలకు సంబంధించిన అన్ని కూడా అక్కడ పెట్టి, నాయనా మీరు తాగండి అని చెప్పారు. అక్కడ ఈ ద్రాక్షారసం కొంచెం తాగండి, మత్తులో వండి అని చెప్పి అలాగనే ఉంచారు. కొంతమంది దొరికిందే సొందన్నట్టు, కరువాత్ర పోళ్ళు ఎక్కడ దొరకదన్నట్టు ఇక అప్పుడే పడిపడి తాగుతారు. తాగండి అనేసరికి, అయ్యా పాస్టర్ గారు నువ్వు పిలిచావు కానీ, లేదా పలహారం పెడితే లడ్డు బూందీ తీసుకెళ్తాం కానీ నువ్వు చేసింది ఏందో మాకు అర్థమవుతుంది కానీ మేము అవి మాత్రం ముట్టము. ఏ అయ్యా, మా తండ్రి మాకు బోధించాడయ్యా, మమ్మల్ని ఎన్నడూ కూడా ద్రాక్షారసము ముట్టవద్దని, ద్రాక్షారసం తాగవద్దని మా దగ్గర నుంచి మాట తీసుకున్నాడు. మేము మా తండ్రికి మాట ఇచ్చిన దానిని బట్టి మేము ద్రాక్షారసమును మేము తాగము అని చెప్పారు పిల్లలు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు చూడండి. ఈ పిల్లలు ఏం పిల్లలు అయ్యారంటే, ఎవరి నోట్లో చూసినా కైనీళ్ళు ఉంటున్నాయి, ఎవరి నోట్లో చూసినా గుట్కాలు ఉంటున్నాయి. చాలా మంది తండ్రులు అంటారు, ఈ ఊరు విడిచిపెడితే బాగుపడతాడని అంటారు. ఈడెక్కడి నుంచి వెళ్ళిపోతే కానీ బాగుపడ్డావు, ఇక ఈ సహవాసం కుర్రాలతో చేరారని అంటే అన్నీ కూడా ఇక ఈ వ్యసనాలకు అలవాట్లు పడిపోయి ఉన్నారని అంటారు. గమనించండి, వారు దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలేం కాదు వీళ్ళు. రేకాబీయులు ఒక సంచార జాతికి సంబంధించిన వాళ్ళు. ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు, వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి దేవుని మందిరంలో పిలిచి అడిగింది ఏంటయ్యానంటే, ఏమయ్యా మీరు తాగుతారా అని అంటే మేము తాగము అని చెప్పారు. కారణం ఏంటయ్యానంటే, తండ్రి పిల్లలను ఆ రీతిగా చెప్పి వారిని పెంచాడు. వారు పెద్దవారైపోయిన తర్వాత కూడా ఎలాంటి వ్యసనాల జోలికి కూడా వారు వెళ్ళట్లా, ఎలాంటి వ్యసనాలను వారు ముట్టుకోవటంలా. కానీ ఈనాడు తండ్రుల ముందే పిల్లలు వ్యసనాల బారినైపోయి కూర్చున్నారు. మా నగలు కూతురు వెళ్తే మా బావ వాడి పిల్లలు యవనస్తులు నాన్నతెత్తున్నారు. వాళ్ళు చక్కగా కూర్చుని తాగుతా ఉన్నారు. నేను అడిగా, ఏం బావా నువ్వన్నా చెప్పవా, కాస్త బుద్ధి చెప్పవా, నువ్వన్నా కూడా భయం లేదా ఏందని నేను అడిగా. తాగనేరా ఏముంది అంటున్నాడు. ఇక మమ్మల్ని చూసి భయపడే రోజులన్నీ పోయినాయిరా అంటున్నాడు. నిజమే, నేను చూసి భయపడే రోజులు పోయినాయి, కానీ నువ్వు భయభక్తులతో ఉంటే వాళ్ళన్నా భయపడతారు కదా, నువ్వన్నా క్రమంగా ఉంటే బాగుపడతారు కదా. నువ్వే క్రమంగా లేవు, మరి ఆడట్ట బాగుపడతాడు. ఇక అయిపోయిందిలేరా ఇంకెందుకు అయ్యింది అంటున్నాడు. ఇక చాలా మంది కళ్ళబొల్లు మాటలు చెబుతూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు, కానీ బిడ్డలు బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, ఎక్కడికో బయటకు వెళుతాడు బాగుపడతాడు అని చెప్తున్నారే కానీ ఈ ఊర్లోనే ఇక్కడే బాగుపడతాడు. ఎందుకు బాగుపడడు? మన దగ్గరలోనే దేవుని మందిరం ఉన్నది. మందిరానికి వెళితే బిడ్డలు ప్రవర్తన మార్చుకుంటారు, వ్యసనాలు విడిచిపెడతారు, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకగలుగుతారు. ఇదిగో ఈ రేకాబు కుమారులు తమ వ్యసనాలను, ఎలాంటి చెడు ప్రవర్తనను వారికి అంటకుండా పవిత్రముగా కాపాడుకుంటూ జీవిస్తున్న విధానములో ఎందుకు నేడు మన బిడ్డలు జీవించగలుగుతారు?
కానీ మనం చెప్పే మాటలు సరిగ్గా వారికి చెప్పట్ల. వారు నడిపించే మార్గములు సరైన మార్గములో నడిపించకుండా తప్పుడు మార్గములో నువ్వు నడుస్తూ నీ బిడ్డలు బాగోవాలని అనుకోవటం ఎంతవరకు సమంజసం? అది ఈ రేకాబు కుమారులు వారు దేవుని సన్నిధిలో వారు పరిశుద్ధులుగా యథార్థముగా బ్రతికారు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ యొక్క పిల్లలు నా సన్నిధిలో ఎన్నడూ ఉంటారు. ఆయన సన్నిధే ఆశీర్వాదము, ఆయన సన్నిధే దీవెన. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాం మనం? ఇప్పటికైనా మనము వ్యసనాలు మారి మన బిడ్డల వ్యసనాలు మార్చుకునేటట్లుగా వారు ఉంటారు. మొదట మీరు మారి దేవుని మందిరానికి క్రమంగా రాగలిగితే వారు కూడా మారే అవకాశం ఉన్నది, వారు కూడా మార్చుకునే అవకాశం ఉన్నది. నీ మాటలు వారు వినేవారుగా ఉంటారు. నీవు మొదట మారి నీ బిడ్డలకు మాదిరిగా చూపగలిగితే వారు కూడా ఆ ప్రవర్తన మార్గంలో నడవగలుగుతారు. ఆ రేకాబు తను మారి అట్లా నడిచాడు, తన బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. ఇప్పటికైనా మారదాం, ఇప్పటికైనా మార్చుకుందాం, ఇప్పటికైనా దేవుని సన్నిధిలో మన జీవితాలను దీవించబడేటట్లుగా ఆశీర్వదించబడేటట్లుగా మన బ్రతుకులు ఉందాం. గమనించండి, భర్త తన కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించాలి, భార్యలు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని మందిరంలో వారు దేవుని మాటలు వింటూ దేవుని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదివి ఆ విషయాలన్నిటిలో కూడా అలాగూ పాల్గొందాలి. యవనస్తులారా, యవన బిడ్డలారా, ఇదిగో గమనించండి, ఎలాంటి చెడు వ్యసనములు గమనించండి. ఈరోజు ఖైనీ గుట్కా అయ్యే కాదు, సెల్ ఫోన్ కూడా ఒక వ్యసనమే. ఎక్కడ లేని దరిద్రం అంతా దాంట్లోనే ఉంది, ఏడాలేని భూత్ అంతా దాంట్లోనే ఉంది. గమనించండి, యవనస్తులు పాడైపోవడానికి గల కారణాల్లో బయటియే కాదు, సెల్ ఫోన్ కూడా ఒక దరిద్రం. అది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చివరకు వద్దాం, వృద్ధులు. ఎవరంట 4వ కేటగిరీ? మమ్మల్ని కూడా ఒకలేదు పాస్టర్. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు వృద్ధులు చాలా మంది. కొంతమంది వృద్ధులు ఉంటారు, ఏం చేస్తారో తెలుసా? మందిరానికి మాత్రం రారు, టక్కని రోడ్డు మీద కూర్చుంటాం. ఇక ఆల్తో ముచ్చట్లే మనకు సరిపోతాయి. కానీ దేవుని సన్నిధికి మాత్రం ఎక్కువసేపు కూర్చో. వాళ్ళ సంగతులు, వీళ్ళ సంగతులు, వాళ్ళ సంగతులు, వీళ్ళ సంగతులు, మొత్తం అంతా కూడా ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గరే ఉంటుంది. ఎవరిని అడగవసరంలా, మన దగ్గరే ఉంటుంది. కానీ బైబిల్లో ఒక వృద్ధురాలు ఉంది. ఆమె ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిని విడవకుండా దేవుని మందిరంలోనే పరిచారం చేసిందంట. ఎవరామా? అన్నా ప్రవక్త. ఆమె వృద్ధురాలే. ఆ వృద్ధురాలు దేవుని సన్నిధిలో వాళ్ళ విషయాలు వీరి విషయాలు అన్ని ఏమి కనుకోదు. ఒకటే, మందిరంలో కూర్చుంటది, ప్రార్థన చేస్తుంది, మందిరంలో కూర్చుంటది, పరిచర్య చేస్తుంది, మందిరంలో కూర్చుంటది, దేవుడిని ఆరాధిస్తూ ఉంటది. ఆ గొప్ప దేవుడిని, పరమదేవుడిని ఎవరెవరైతే చూడాలని ఆశపడ్డారో వారికి లేని ధన్యత ఆ వృద్ధురాలకి కలిగింది. ఆ వృద్ధురాలకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క బాలుడైన యేసు ప్రభుని దేవుని మందిరములో చక్కగా చూసి తరించి తన జీవితమే ధన్యమైపోయిందండి. గమనించండి, ఓ వృద్ధురాలా, ఓ వృద్ధుడా, చాలా మంది కూడా ఇంకా వృద్ధురాలు దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారు. అదేమిటంటే ఆ తర్వాత వస్తానంటే ఇంకేం, వయసు అంతా అయిపోయిన తర్వాత ఇంకేడొస్తావు? ఎప్పుడు నేను చెప్పే ఒక స్టోరీ చెబుతా ఉంటా. ఒక ఇద్దరు 10 రూపాయలు పెట్టి మామిడికాయ కొన్నారంటారు. ఏం కొన్నారు? మామిడికాయ కొన్నారు. వాడంతా, అరే నీ 5 రూపాయలకి సగం నాకు ఇయ్యి అన్నాడంట. సరేరా అని చెప్పాడు. గుజ్జంతా దీని టెంకాయ ఆడి చేతిలో పెట్టాడంట. ఇదిగోరా నీ 5 రూపాయలు సగం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు? ఆ టెంకాయతో తీసాడు, మొహానికి వేసి కొడతాడు. వయసు ఉన్నప్పుడు అంతా దేవుని సన్నిధికి రాకుండా ఓరకన ముసవాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు బైబిల్ పెట్టుకుని వస్తే దేవుడు కూడా రామ్మా అంటాడా? అమ్మయ్య ఇప్పటికైనా వచ్చింది అనుకోవాలి. ఇక దేవునికి స్తోత్రం. ప్రేమించే దేవుడు కాబట్టి నేనంటే అన్నాను, కానీ ఆయన అన్నాడు కాబట్టి ఆయన అప్పటికైనా వచ్చేవాళ్ళ తెల్ల ఇంకే నీకు స్తోత్రం అనుకుంటాడు ఇక దేవుడు కూడా. గమనించండి, వృద్ధురాల, ముసలి వాళ్ళ, వృద్ధులు గమనించండి, ఎవరైనా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. మా గ్రామం బాగుపడాలయ్యా, మా బిడ్డలు బాగుపడాలయ్యా, అయ్యా ఇదిగో నా తండ్రి, ఇదిగో మా పరిస్థితులని మార్చబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. పోయి అన్ని మానేసి ఆడే ఆడ కూర్చుంటే ఇంకేముంటది?
ఇంకేం ఆశీర్వదించబడతావు? ఆయన అంటున్నాడు, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడాలి. అదేనా ఈ ఆశీర్వాదం అని అంటే, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండటమే ఆశీర్వాదము. అందుకనే బాలాకు అనేటువంటి రాజు బిలామని తీసుకొచ్చిన శపించమన్నా కూడా శాపాలు పనిచేయాల. శాపాలు పనిచేసినాయా? పనిచేయాల. ఏం వచ్చినాయి ఆయన నోటంట? దీవెన వచనాలు వచ్చినాయి. శాపం ఆశీర్వాదంగా మార్చబడింది. శాపవచనాలు పొలిగిపోయి ఆశీర్వాదాలు వచ్చినాలనే ఆ ఆశీర్వాదము ఆ కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడ్డాయి. గమనించండి, ఈ రోజున మనము మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడినట్లుగా మనమందరము కూడా వాక్యానుసారముగా జీవించుదుము గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. మధ్యాహ్న కాల సమయంలో నీ పాత సన్నిధిలో చేరి దావీదు భక్తుడు అంటున్నాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలని అంటున్నాడయ్యా. నాయనా, నీ సన్నిధిలో భర్త, భార్య, పిల్లలు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కూడా నాయన ప్రభువా, వారందరం కూడా నీ సన్నిధిని వెతికి నీ సన్నిధిలో గడిపే భాగ్యము అనుగ్రహించబడటం ద్వారా మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయని మీ వాక్యము ద్వారా తెలియజేశారు. ఆయన అటువంటి కృప మాకు మా అందరికి, మా గ్రామానికి మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.